మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురు భగవానుడు అతిచారంలో ఉండబోతున్నాడు. కాబట్టి గురుడి యొక్క అతిచారం ఇది అబ్నార్మల్, అసహజమైంది. 100 సంవత్సరాలు, చాలా వందల సంవత్సరాల తర్వాత ఎప్పుడూ జరిగి ఉంటుంది తప్పించి ఎన్ని వందల సంవత్సరాలు జరిగిందో కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. సో అలాంటి అబ్నార్మల్ టైంలో గురుడి అతిచారంలో చాలా ఫాస్ట్గా చాలా సిచ్యువేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. ఈ గురుడి అతిచారంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గురుడి అతిచారం గురించి కూడా 8 ఏళ్ళు గురుడి అతిచారంలో ఉండబోతున్నాడు అని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మొదట మనమే ఎలివేట్ చేసాం. ఈ అతిచారంలో గురుడు మన కళ్ళు తెరిపించిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఉగ్రమోకకి సంబంధించిన లింక్స్కి సంబంధించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ గురుడి అతిచారం వాళ్ళు తీసుకున్న ఫాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఈ గురుడి అతిచారంలో మన కళ్ళు తెరిపించే విధంగా మనకి ఇక్కడ చేసింది. సో క్రికెట్ అనేది మనం చాలా ఫ్రెండ్లీ గేమ్గా, స్పోర్టివ్ గేమ్గా తీసుకుంటాం. అది ఆస్ట్రేలియా ఏంటి, లేకపోతే శ్రీలంక ఏంటి, అలాగే పాకిస్తాన్, ఈవెన్ పాకిస్తాన్లో కూడా మనకి ఒక మంచి బ్యాట్స్మెన్, ఒక మంచి బౌలర్, ఒక మంచి ఫీల్డర్ ఉంటే వాళ్ళకి ఫ్యాన్లు అయిపోతారు. అలాంటి రాహుల్ పిండి ఎక్స్ప్రెస్ అని చెప్పుకునే షాయిబ్ అఖ్తర్ సూపర్ ఫాస్ట్ బౌలర్గా అతనికి ఇండియా వైజ్ కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ మన కళ్ళు తెరుచుకోవాల్సిన విషయం ఎక్కడ, ఇంత స్పోర్టివ్ గేమ్లో ఇంత మనం ఇది ప్రపంచ సమైక్యతకి సంబంధించి ఆడే ఒక స్పోర్టివ్ గేమ్లో అలాంటి ఒక బౌలర్కి సంబంధించిన అన్నయ్య ఫ్యూనరల్కి టెర్రరిస్టులు, ఉగ్రమోకలు వాళ్ళు అటెండ్ అవటం, అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం క్రికెట్ లాగే చూస్తాం, కానీ వాళ్ళ దృష్టిలో క్రికెట్ అనేది కూడా మన మీద యుద్ధంలాగే చెయ్యాలి అనేది నరనరాల్లో వాళ్ళకి ఎప్పటి నుంచి పాతుకుపోయి ఉందో, ఇక్కడ వీళ్ళ లింకులు, వీళ్ళు ఎంత స్వేచ్ఛగా వాళ్ళతో కలిసి, క్రికెటర్లతో కలిసి వాళ్ళు ఉండటం చూస్తుంటే వాళ్ళు మన మీద ఫ్రెండ్లీగా గేమ్ ఆడినట్టు లేదు. డెఫినెట్గా వాళ్ళు ఆ క్రికెట్ గేమ్ కూడా ఎందుకు ఇలా త్రోబాల్ ఇసిరినట్టు ఇసిరి 150 కిలోమీటర్ 160 కిలోమీటర్ల స్పీడ్ మన మీద ఎందుకు ఇసురుతాడు అనేది చూస్తే ఆ క్రికెట్ కూడా యుద్ధంలాగే చేశాడు. అంటే ఎవరితో ఉంటే వాళ్ళ మైండ్ సెట్టే ఉంటుంది. అలాగా షోయిబ్ అఖ్తర్కి సంబంధించి షాహిద్ అఖ్తర్ వాళ్ళ అన్నయ్య ఫ్యూనరల్కి June 24 ఆయన ఏదో హార్ట్ అటాక్తో తను చనిపోతే ఉగ్రవాద సంస్థలకి సంబంధించిన మెయిన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఏదైతే అసలు పెహల్గామ్ ఘటన ఇండియాని మొత్తాన్ని, మన భారతదేశాన్ని కన్నీటి పర్యంతం చేసి, ఎంత ఎమోషన్ డెప్త్లోకి మనల్ని తోసేసి, ప్రతి వాడి ఇంట్లో జరిగినట్టుగా, కుటుంబ సభ్యులకి జరిగినట్టుగా బాధపడటానికి ఆ సిచ్యువేషన్కి కారకుడైన ఇక్కడ సైఫుల్లా కసూరి కూడా అక్కడ షోయిబ్ అఖ్తర్తో కలిసి ఈ ఫ్యూనరల్లో ఉన్నాడంటే వాళ్ళు ఎంతవరకు అసలు వాళ్ళకి క్రికెట్ అనేది ఇన్ జనరల్గా ఒక స్పోర్టివ్ గేమ్గా కాదు, అది కూడా మనం అవతల దేశం మీద ఒక అటాక్ కింద చెయ్యాలి అనేది వాళ్ళ మైండ్ సెట్లో మనకు తెలియకుండా వాళ్ళు ఎంతవరకు ఫిక్స్ అయిపోయినారో అప్పట్లో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో హఫీజ్ సయ్యద్కి ఏదో ఎల్ఈటి లష్కర్ ఈ తొయ్బాకి హఫీజ్ సయ్యద్ మెయిన్ అయితే 26/11 ముంబై దాడులకు సంబంధించిన ప్రధాన సూత్రధారి హఫీజ్ సయ్యద్కి తర్వాత ఈ సైఫుల్లా కసూరిని పెహల్గావ్ దాడిలో మెయిన్ మాస్టర్ మైండ్ అతను కూడా ఈ షోయిబ్ అఖ్తర్ బ్రదర్కి సంబంధించి షోయిబ్ అఖ్తర్తో స్పోర్ట్స్ పర్సన్ బౌలర్తో కలిసి వాళ్ళక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఉగ్రవాదులు అందరూ కలిసి ఈ 26/11 ముంబై దాడులకు సూత్రధారైన హఫీజ్ సయ్యద్కి ప్రధాన అనుచరులైన ముఖ్యంగా ఇనాముర్ రెహమాన్ కాంబో, ఇతను కూడా PMML ఏదో పాకిస్తాన్ మర్కజ్ ముస్లిం లీగ్కి సంబంధించి వీళ్ళందరూ కూడా మెయిన్ ఈ యొక్క హఫీజ్ సయ్యద్కి ప్రధాన అనుచరులు. అసలు 26/11 ముంబై దాడులకి సంబంధించిన వాళ్ళ ఫాలోవర్స్ అంత
స్వేచ్ఛగా టెర్రరిస్టులు అందరూ కూడా అక్కడ దాని డిప్యూటీ జనరల్ అబ్దుల్ తూర్, అలాగే ఇక్కడ సైఫుల్లా కసూరి, ఇనాముర్ రెహమాన్, అంటే మెయిన్ ఏదైతే ఎజెండాగా భారతదేశాన్ని భయభ్రాంతులు చేసైనా సరే మనం దాని మీద ఒక పట్టు సాధించాలి అని ఒక టెర్రరిజం మైండ్ ఉన్న అలాంటి ఫెలోస్తో ఒక క్రికెటర్, ఇలాంటి క్రికెటర్కి, ఇలాంటి బౌలర్కి నిజంగా మన దేశంలో ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? సో మనం ఎంత గుడ్డిగా తెలియకుండా అలాంటి వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, అలాంటి వాళ్ళని మనం ఎంతవరకు ఒక మంచి బౌలర్గా, ఒక మంచి బ్యాట్స్మెన్గా, క్రికెటర్గా చూస్తా ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటూ రావటం, ఇది ఎంతటి ఫ్యూచర్లో ప్రమాదం మనకిప్పుడు అర్థమవుతుంది. అర్నబ్ గోస్వామి అసలు ఆయన చాలా 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 ఎమోషనల్గా చెప్పిన ఒక విషయం. ఈ విషయం గురించి ఇంతమంది టెర్రరిస్టులు ఒక బౌలర్ అన్నయ్య అంత్యక్రియల్లో అంత స్వేచ్ఛగా ఓపెన్గా పాల్గొనటం గురించి 20 మంది మేజర్ క్రికెటర్స్కి ఫోన్ చేస్తే ఒక్కళ్ళు ఫోన్ ఎత్తలేదంట, ఒక్కళ్ళు. సో అంటే పాకిస్తాన్ ఆ టెర్రరిజం దాని గురించి అంటే మాట ఎత్తడానికి ఎవరికి కూడా ధైర్యం కానీ దమ్ము కానీ లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనమంత ఎలర్ట్గా ఉండాలో, పాకిస్తాన్తో ఆడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, సో ఇలాంటి లింక్స్ వల్ల మనకి నిజంగా గురుడి అతిచారంలో మన కళ్ళు తెరిపించాడనే చెప్పాలి. సో షాహిద్ అఫ్రిదీకి సంబంధించి యాక్చువల్గా షాకిద్ అఫ్రిది వాళ్ళ కజిన్, అతను కూడా ఒక టెర్రరిస్ట్గానే తెలిసింది. పెహల్గామ్ దాడి జరిగాక షాహిద్ అఫ్రిది ఒక పాకిస్తాన్ కెప్టెన్ అయ్యుండి ఎంత ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడో పెహల్గామ్ దాడికి సంబంధించి. ఇండియా మొత్తం ప్రతి ఇంట్లో ఆ 25 మందే కావచ్చు, కానీ యావత్ 150 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా బాధపడ్డ విషయాన్ని ఎంత ప్రొవోకింగ్గా షాహిద్ అఫ్రిది లాంటి ఒక కెప్టెన్ మాట్లాడాడు అందరూ చూశారు. అలాగే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, అలాగే ఈ షరీఫ్ కూడా ఆయన ప్రధాని ఆ పెహల్గామ్ టెర్రరిస్టులను అంతం చేశాక డైరెక్ట్గా వెళ్ళి ఆర్మీ చీఫ్ను ప్రధానమంత్రి కూడా వెళ్ళి అక్కడ కలిసిన సందర్భాలు డైరెక్ట్గా వెలుగులోకి వచ్చి. సో ఇలాగా ఇంకా మనం చూస్తే పాకిస్తాన్ ఒలింపిక్ ఛాంపియన్, ఆ ఒలింపిక్ మెడల్ గెలిచాక కూడా అప్పుడు కూడా లష్కర్ టెర్రరిస్ట్ మహమ్మద్ ఆరిస్తాన్ అతన్ని వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక స్పోర్ట్స్ని అంటే ముందు వాళ్ళని పెట్టి దేశం మీద పంపించడం కోసం వాళ్ళని పెట్టి వెనక నుంచి వీళ్ళు గన్లు పెట్టి అటాక్ చేయడానికి మనకి ఇక్కడ రెడీగా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే ఆ దేశానికి సంబంధించి, పాకిస్తాన్ అనే దేశానికి సంబంధించి ఒక స్పోర్ట్స్ పర్సన్ని మనం ఈవెన్ ఒక స్పోర్ట్స్ పర్సన్గా, స్పోర్ట్స్ అనేది ఒక ఫ్రెండ్లీ గేమ్గా స్పోర్టివ్ నేచర్తో చూడాలి అనే మైండ్ సెట్ని కూడా తీసేసే రకంగా ఏంటి, తీయకపోతే మనం స్పోర్టివ్గానే ఉంటే ఇంకంతే సంగతి. ఇంత క్లియర్ కట్గా అసలు 26/11 ఏంటి, పెహల్గామ్ ఏంటి, అసలు కళ్ళ ముందు ఇంకా చెదిరిపోయిన ఘటనలకి సంబంధించి మనకు తిరుగుతుండగానే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి వాళ్ళ మీద ఉంటుందని తెలిసి కూడా అంత పబ్లిక్గా వాళ్ళు ఉండగలుగుతున్నారంటే ఇంకా ఇన్ డెప్త్లో వాళ్ళు లోపల జనరల్గా ఎలా ఉంటారో చూడండి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మన దేశం మొత్తంగా ఈ పాకిస్తాన్కి సంబంధించి ఈవెన్ ఇప్పుడు
జావేద్ మియందాద్ కావచ్చు, పాకిస్తాన్ ఆ టైంలో అతను కూడా ఇక్కడ వాళ్ళకి అండ్ మన దేశానికి పాకిస్తాన్కి ఏముంది, పాకిస్తానే కదా, పాకిస్తాన్ని ఎందుకు మనం అభిమానించకూడదు, పాకిస్తాన్ని ఎందుకు మనం ఇది చేయకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి మనం ఇచ్చుకుంటాం. సో ఇది ఎంత దేశ సమగ్రతకి, దేశ భద్రతకి, అలాంటి దేశంతో సంబంధం ఉన్న ప్లేయర్లకి మన వాళ్ళని కూడా ఇచ్చి, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ గురుడి అతిచారం డెఫినెట్గా మనకి ఇండికేట్ చేసింది చాలా జాగ్రత్తగా ఈ దేశంతో, దాయాది దేశంతో చాలా జాగ్రత్తగా ప్రతి సందర్భంలోనూ గుడ్డిగా దేన్ని నమ్ముకుంటూ ముందుకెళ్ళొద్దు, ఇంటర్ లింకింగ్స్ చాలా ఉంటాయి అనే ఒక ఇన్డెప్త్ మెసేజ్ని అయితే మాత్రం మనకి ఇచ్చిందనే చెప్పాలి. కరెక్ట్గా మనకి న్యూస్ చేరే టైంకి చంద్రుడు కూడా నీచులో ఉన్నాడు. ఆ చంద్రుడు నీచులో ఉండటం డెఫినెట్గా అందరి ఎమోషన్స్ కూడా చాలా ఫ్లక్చువేట్ అయ్యి బర్న్ అవుతాయి. ఆ టైంలో కూడా June 24th కరెక్ట్గా ఎలా జరిగింది ఏంటి, దీనికి సంబంధించి ఆ గురుడు బుధుడు శుక్రుడి యొక్క కంజంక్షను చంద్రుడి ఇంట్లోనే, అదే టైంలో చంద్రుడు నీచులో ఉండటం, శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా చంద్రుడి యొక్క మనస్కారకుడైన చంద్రుడి ఇంట్లో శత్రుగ్రహాలు ఉండటం. సో కాబట్టి అందరి మనసులు కలిచివేసే విధంగా బుధ శుక్రులు శత్రుక్షేత్రంలో చంద్రుడు నీచులో ఉండటం వల్ల ఆ టైంలో జరిగిన ప్రతి సిచ్యువేషను మనకి ఇక్కడ ఏదైతే న్యూస్లో వచ్చిందో ఇది మన మనసుల్ని ఒక రకమైన సైకలాజికల్గా మనల్ని చాలా డౌన్ చేయటం. సో కాబట్టి ఏదైనా సరే ఈ దేశ సమగ్రతకి సంబంధించి, భద్రతకి సంబంధించి ఇంకా ఎంతవరకు మనం పాకిస్తాన్తో అంటిముట్టనట్టుగా ఉంటేనే అంత బెటరు అన్న చందంగా ఇక్కడ మరి పొద్దున్న లేస్తే మరి వీళ్ళతోనే కూర్చొని మళ్ళీ ఏదైనా క్రికెట్ మ్యాచ్లు అంటే వీళ్ళనే కామెంటేటర్లుగా, మళ్ళీ మన దేశం వాడిని వాళ్ళ దేశం వాడిని కూర్చోబెట్టి కామెంటేటర్లుగా పెడతారు. ఇది ఎంతవరకు ఇవన్నీ కరెక్ట్ అనేది ఆలోచించుకుని వాళ్ళతో ఎంతవరకు మనం అంటిముట్టనట్టుగా ఉంటే అంతే బెటర్ అన్న విషయాన్ని మాత్రం ఈ గురుడి అతిచారంలో డెఫినెట్గా మన గురుడు కళ్ళు తెరిపించాడనే చెప్పాలి. సో చూద్దాం, ఇంకా ఈ మంచి ఉంటే చెడు ఉన్నట్టే ఈ టెర్రరిజం అనేది కూడా అంతమయ్యేది మరి మన ఒక్క దేశంతోనే కాదు, అన్ని దేశాలు కూడా పూనుకోవాలి. కాబట్టి దానికి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అన్న మెసేజ్ని మాత్రం గురుడు ఇచ్చాడు ఇక్కడ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.